మన జిల్లా గిరిజన జిల్లా కొత్తగూడెం జిల్లాకి అంకురార్పణ చేసింది. దీనికి ఒడ్డుకోసి పేరు పెట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు. ఈ జిల్లాకి మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్. ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం, ఇక్కడ గోదావరి నీటిని సద్వినియోగం చేయడం కోసం తీసుకొచ్చిన సీతారామ ప్రాజెక్టుకి మరి అంకురార్పణ చేసి ఆయన మస్తిష్కంలో నుంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఈ సీతమ్మ సాగరు మరి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి మానస పత్రిక. దాంతో పాటుగా ఈ గిరిజన జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పట్టాలిచ్చి దాదాపు రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఎకరాల పొడుగు పట్టాలిస్తే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే దాదాపు 1.5 ఎకరాల మరి పొడుగు పట్టాలిచ్చి గిరిజనులకి ఆ పట్టాలతో పాటుగా రైతు బంధు పంపిణీ చేసిన మహనీయుడు కేసీఆర్. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో చాలా మరి గిరిజన వాడల్లో కానీ లేకపోతే ఊడాల్లో కానీ కరెంటు ప్రీవియస్ కరెంట్ లేకపోతే అప్పుడున్న మా మిత్రులు వాసరాజు లేదా నర్జమూర్తి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారు తీసుకెళ్తే ఆశ్చర్యపోవడం జరిగింది. దానికి బదులుగా 300 కోట్ల రూపాయల ఆ రోజున కేసీఆర్ గారు ఈ గిరిజన జిల్లాల్లో ప్రీవియస్ కరెంటు రావడం కోసమని అదనంగా డిపార్ట్మెంట్ కి శాంక్షన్ చేసి ఇక్కడ రైతులందరూ కూడా ఉపయోగపడే విధంగా మోటార్లు ప్రీవియస్ మోటార్లు తిరిగే విధంగా గిరిజన దాంట్లో ఇక్కడ గ్రామాల్లో మరి గూడెల్లో కోయస్టర్లో అద్భుతమైన ప్రగతిని చూపించింది మహనీయుడు కేసీఆర్. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కొత్తగూడెం జిల్లా ఇప్పుడు మన భద్రాచలం తీసుకొని పాలవంచ కొత్తగూడెం సుజాత వరకు మన మొత్తం రహదారులు ఉన్నట్టుగా అభివృద్ధి దారి ఆలోచిస్తే కొత్తగా ఉపయోగించిన కొత్తగూడెం జిల్లా ఏ రకంగా మరి అద్భుతం అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. భద్రాచలం కాన్స్టిట్యున్సీ కానీ, అశరావుపేట కాన్స్టిట్యున్సీ కానీ, పిరపాక కాన్స్టిట్యున్సీ కానీ, లేదా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ కానీ అద్భుతంగా ఇవాళ ప్రగతిలో రాణించింది. రాజకీయంగా మేము మరి బీఆర్ఎస్ గా రాణించకపోయినా కూడా ప్రగతిలో రాణించడంలో ఎక్కడ వెనకబడలేదు. ఆ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు 2022 కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయినా నల్లబుల్లి కబుర్లు చెప్పి మాయ మాటలు చెప్పి అసలు భద్రాచలానికి కావాల్సిన కరకట్ట ఏదైతే ఉన్నదో దాన్ని ఎందుకు పెంచుతామని ఎలక్షన్లప్పుడు భాజపా ఊదనుకుంటారు. కానీ 2.5 సంవత్సరాలైంది ఇవాటి వరకు అంగుళం కూడా పని జరగలేదు. జరగకపోగా మేము అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరిలో నేను ఇక్కడికి వచ్చి అక్కడ నేతాకుంట దగ్గర మన భద్రాచలం అవతల కరకట్ట మరి అసంపూర్తిగా ఉన్న దానికి 30 కోట్ల రూపాయలు లాస్ట్ కేసీఆర్ గారు ఇస్తే దాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ భద్రాచలంలో అంతో ఎక్కువ. అయినా కూడా మరి పూర్తి స్థాయి కరకట్ట ఎంతో నిర్మించాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు దాన్ని కూడా ఏం చేయడం లేదు, విస్మరిస్తా ఉన్నారు. అనేక గ్రామాల్లో మనం తయారు చేసి పెట్టిన మరి ఏవైతే పర్యాటక వనాలు లేకపోతే మరి ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలు గుణాలు ఒకప్పుడు గిరిజన గుణాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పచ్చగా కళకళలాడి మరి ఆ కేసీఆర్ నాయకులు బ్రహ్మాండం ఉంది. ఇవాళ ఏం లేదు. నిరుద్యోగులకి ఒక పక్కన నిరుత్సాహం ఉంది, జాబ్ క్యాలెండర్ లేవు, జాబులు లేవు. కొందర వీళ్ళు చెప్పిన 420 హామీలు ఎట్లా గాలికి వెళ్ళిపోయి 6 గ్యారెంటీలకి ఇంకే లేదు. ఆ రోజు ఇక్కడ కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి బాండ్ పేపర్ మీద నాచిపోయిన నాయకులు 2.5 సంవత్సరాలు అయిపోయి 30 లక్షలు కంప్లీట్ అయితా ఉంది. కానీ అసలు వాగ్దానాలు మాత్రం నెరవేర్చలేదు. కొత్త వాగ్దానాలే మరి నెరవేర్చడం జరిగింది. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అనే ఒక నినాదంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం లాగానే ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం సాధించాలనే ఉద్దేశంతో ఈ సమ్మెత నమోదు
కమిటీల నిర్మాణ కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నిర్మాణాన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. కేసీఆర్ గారు ఆదేశించిన విధంగా తప్పకుండా ఈ గిరిజన నియోజకవర్గాల 5 నియోజకవర్గాల్లో కూడా వాటిని పటిష్టపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు మంచి నాయకత్వం ఉంది. ఉద్యమకారులు 14లో పోటీ చేసేవాడు రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్తల త్యాగంతోటి కార్యకర్తల అందరు కలిసి కష్టపడి గెలిపిస్తే పార్టీ మారారు. ఆయన ప్రాబల్యం ఎలా ఉంది, ఆయన ప్రజలు ఏ రకమైనటువంటి అభిమానం గుర్తింపు ఉందనేది మనం రోజువారీగా చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకా భవిష్యత్తు గెలిపించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ రామప్రసాద్ గారు కానీ మా వ్యక్తి గారు కానీ ఇతర భద్రాచలంలో కూడా ప్రతి అద్భుతమైన నాయకత్వం ఉంది. అశ్వరాపేటలో కానీ ఇక్కడ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ప్రతి మంచి గ్రామంలో మంచి నాయకత్వం ఉంది. వారికి నియోజకవర్గ నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఉంటుంది. ఎక్కడ చిన్న సమస్య ఉందా ఇంకా ఎట్లా వచ్చిందో ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఈ ఒక్క దాటిపై నడిపించి బ్రహ్మాండమైన కమిటీలు నడుస్తాం. బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపిస్తాం. ఈ ప్రభుత్వంలో 3 మంత్రులు ఉండి ఈ ఖమ్మం జిల్లాకి పని చేయకపోగా ఏ రకంగా రాజకీయాలు కొనసాగుతున్నాయో, ఏ రకంగా దౌర్జన్యం కొనసాగిస్తున్నారో పెడుతున్నారో, ఏ రకంగా ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తెలుసుకోబడుతున్నారో వాటిని లేకుండా సంవత్సరాలుగా మా వాళ్ళు ఎదుర్కొంటున్నారు నిలబడి. అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళు విలసిస్తున్నారు. మరింత ఉత్సాహంతో పార్టీని నడపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పార్టీని చాలా పటిష్టంగా ముందుకు నడపడానికి కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రోజు ఉదయం 4 నియోజకవర్గాల ఖమ్మంలో సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుని విశేషమైన స్పందన మధ్య జరిగిన పొద్దున ఇక్కడ భద్రాచలంలో 2 నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి భద్రాచలం అండ్ అశ్వరావుపేట సమన్వయ కమిటీకి వచ్చేసిన అందరూ కూడా పార్టీని అధికారంలోకి ఎట్లా తేవాలో కష్టపడి తెచ్చుకోవాలనే దాని మీద కంకణబద్ధులై ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. దీంట్లో డిజిటలైజేషన్ ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చేదానికి మా రవీంద్రరావు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటి జోలికి పోను. నేను మాత్రం ఒకటే 2 నిమిషాలు మాట్లాడేది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కంప్లీట్ గా ఆగిపోయింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు. ఏ నియోజకవర్గం కూడా కాంక్రీట్ మట్టి పోసిన కార్యక్రమం లేదు. ఒక ఇంట్లో బయట కన్స్ట్రక్షన్స్ లేవు. ఎక్కడికక్కడ ఆగిపోయి అభివృద్ధి బాగా చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయడం తప్ప పైకి ఒక్క పని కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయడం. వాళ్ళ సొంత తప్ప ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా గవర్నమెంట్ పాత మంత్రి వాటిని రిబ్బన్ కట్ చేయడం తప్ప ఏం చేయలేదు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు చేసేది లేదు. బీజేపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండి అక్కడ అయోధ్య మందిరం కట్టారు. దక్షిణ అయోధ్యటువంటి బ్రహ్మాండమైన భద్రాచలం గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు, నిధులు ఇవ్వడం లేదు. పైగా మేము అడిగాం మొన్న పార్లమెంట్ లో మా 7 పార్లమెంట్స్ ద్వారా తీసుకున్న దాని మీద కూడా పార్లమెంట్ చర్చ పెట్టాము. కనీసం 5 గ్రామాలు భద్రాచలం టెంపుల్ కింద ఉన్నాయి. ఈ గ్రామాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాము. వాటి మీద లేదు, ఏది లేదు. బీజేపీ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉంటుంది తప్ప ఏది అడగరు. కనీసం 100 సంవత్సరాలుగా వస్తుంది. కొత్తగూడెం దాకా వచ్చి రైల్వేలన్నీ ఆగిపోయింది. భద్రాచలం కనీసం రైల్వే లైన్ కూడా పరిస్థితిలో ఉంటే నేను వెంటబడుతున్నా. రైల్వే మినిస్టర్ కలిసాను, రైల్వే చైర్మన్ కలిసాను, మినిస్టర్ కూడా కలిసారు. సానుకూలంగా స్పందించారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడి నుంచి భద్రాచలం దగ్గర నుంచి బస్తర్ గా ఛత్తీస్గఢ్ ఒరిస్సా కూడా పోతే ఇంకొక పెద్ద ఇది రాష్ట్రాలు దీన్ని అయ్యేదాకా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిద్ర మాకు ఇచ్చిన గైడెన్స్ కేసీఆర్ గారు ఇచ్చింది. ఇది ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసేసి భద్రాచలం కొత్తగూడెం అద్భుతంగా చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన దిశ నిర్దేశాలు మేము పార్లమెంట్ కి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా సాధిస్తాం. ఇక్కడ జరుగుతున్న దోపిడీ కనీసం రైతుల గురించి పట్టించుకునేది లేదు. ధాన్యం కూడా దిక్కు లేదు, మొక్కజొన్న కూడా దిక్కు లేదు. పల్లాలలో అక్కడ ఈ ఎండలకు మాడి మసైపోతున్నారు. రైతులు పిట్టలాగా రాకపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. ప్రభుత్వాన్ని
మొత్తు నిద్రపోతుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా గద్దె దించాలి. అది దించేదాకా ఇందాక మా మిత్రులు అజయ్ అని అన్నట్టు ఖచ్చితంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, టిఆర్ఎస్ రావాలి అనే నినాదం తెలంగాణ మొత్తం కూడా పాకిపోయింది. ఇక ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా ఇది కేసీఆర్ గారు ఎలక్షన్ దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ ఉన్నక్కడ బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. వచ్చినటువంటి ఇచ్చిన వచ్చినటువంటి రవీంద్ర నాయకత్వం మేమందరం కూడా అజయ్ కుమార్ గారు నేను కానీ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఖచ్చితంగా పనిచేసి అవుట్ రైట్ పిలిపించుకొని కేసీఆర్ దాని నుంచి మూడోసారి ముఖ్యమంత్రిగా చేసిన విధంగా నిద్ర పోకుండా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అందరం కట్టుకుని వచ్చి